మనందరి జీవితంలో ఇది చాలా కామన్ గదా. ఒక పరీక్ష కోసం రాత్రింబవళ్ళు చదువుతాం, లేదా ఒక ప్రాజెక్ట్ మీద మన ప్రాణం పెట్టి పనిచేస్తాం. కాని ఆ రిజల్ట్ వచ్చే వరకు మనసులో ఒకటే టెన్షన్. అసలు యుద్ధమంతా మనం చేసిన పనికి, రాబోయే ఫలితానికి మధ్య ఉండే ఆ ఖాళీలోనే జరుగుతుంది. మరి మనసులోని ఈ సంఘర్షణను ఎలా ఎదుర్కోవాలి? దీనికి సమాధానం మనం అనుకున్న దానికంటే చాలా పాతకాలం నుంచే మనకు అందుబాటులో ఉంది. ఆలోచించి చూస్తే ఇది నిజమే కదా. ఎందుకని మన సంతోషం ఎప్పుడూ రిజల్ట్తోనే ముడిపటి ఉంటుంది? అనుకున్నది జరగపోతే ఏంటి పరిస్థితి? ఫెయిల్ అయితే ఎలా? ఈ ప్రశ్నలే మన ప్రశాంతతను మెల్లిగా తినేస్తుంటాయి. అంటే మన ఆనందాన్నంతా తీసుకెళ్లి ఫలితం చేతిలో పెట్టినప్పుడు మన కంట్రోల్లో లేనిదాన్ని గురించి టెన్షన్ పడటం తప్ప ఇంకేం చేయగలం చెప్పండి? ఆశ్చర్యకరంగా ఈ ఆధునిక సమస్యకు వేల ఏళ్ల క్రితమే భగవద్గీతలో ఒక అద్భుతమైన పరిష్కారముంది. ఇది ఏదో అర్థంకాని ఫిలాసఫీ కాదు సుమా. మన రోజువారీ జీవితంలో మనం ఎదుర్కొనే ఒత్తిడిని, ఆందోళనను అధిగమించడానికి ఒక ప్రాక్టికల్ గైడ్ లాంటిది. సరే, మరి ఆ అద్భుతమైన శ్లోకమేంటో చూద్దామా? కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంత్యనామయం. పదాలు కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కాని కంగారుపడకండి. పదండి, మనం కలిసి దీనిలోని ప్రతి పదాన్ని విడదీసి అందులో దాగి ఉన్న లోతైన అర్థాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకం మనకు నేర్పే మొట్టమొదటి అతి ముఖ్యమైన పాఠం ఒకటే: మనం చేసే పని వేరు, దాని నుండి ఆశించే ఫలితం వేరు. ఈ రెండింటినీ వేరు చేసి చూడటంలోనే అసలైన స్వేచ్ఛ దాగి ఉంది. పనిని, ప్రతిఫలం మీద ఉన్న ఆశని వేరు చేయగలిగినప్పుడే మన మనసు మీద మనకు పట్టు దొరుకుతుంది. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే పనిని రెండు రకాల మనస్తత్వాలతో చేస్తే ఎలా ఉంటుంది? ఒకవైపేమో ప్రతిఫలం మీద ఆశతో పనిచేయడం, అప్పుడు ప్రతి క్షణం ఆందోళన, ఓడిపోతామనే భయం వెంటాడుతూనే ఉంటాయి. మరోవైపేమో కేవలం చేస్తున్న పనిమీద మాత్రమే పూర్తి దృష్టి పెట్టడం, అప్పుడు మనస్సులో ప్రశాంతత, ఒక రకమైన స్వేచ్ఛ అనుభవంలోకొస్తాయి. తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో కదా. ఈ మొత్తం ఆలోచనకు గుండెలాంటిది ఫలం త్యక్త్వా అనే మాట. దీని అర్థం పనిచేయడం ఆపేమని కాదు, అస్సలు కాదు. పని తాలూకు ఫలితం మీద మనకున్న పట్టును వదిలేయమని. గెలుపోటములు ఏవైనా సరే మనసు బ్యాలెన్స్ కోల్పోకుండా చూసుకోవడమన్మాట. అయితే ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టాలంటే ఎలాంటి దృక్పథం కావాలి? ఇది కేవలం ఫలితాన్ని వదిలేయడమే కాదు, అంతకంటే లోతైన ఒక వివేకంతో పనిచేయడాన్ని సూచిస్తుంది. మరి ఆ వివేకవంతమైన దృక్పథమంటే ఏంటసలు? ఇక్కడే బుద్ధియుక్తాః అనే పదం వస్తోంది. అంటే నిర్లక్ష్యంగా పనిచేయడం కాదు, పూర్తి వివేకంతో, సమతుల్యమైన మనస్సుతో పనిచేయడం. ఉదాహరణకు, ఒక గొప్ప క్రికెటర్ బంతి మీద మాత్రమే దృష్టి పెడతాడు, గెలుపోటముల గురించి ఎక్కువగా ఆలోచించాడు. అలాంటి వాళ్లనే ఈ శ్లోకంలో మనీషిణః అంటే వివేకవంతులు లేదా జ్ఞానులు అని పిలిచారు. ఈ శ్లోకంలోని మొదటి పంక్తే వివేకానికి, ఫలత్యాగానికి మధ్య ఉన్న విడదీయరాని సంబంధాన్ని చాలా స్పష్టంగా చెప్తోంది. సమచిత్తమనే పునాది ఉంటేనే దానిమీద ఫలితాలని వదిలేయగలగడం అనే భవనం నిలబడుతుంది. అదే నిజమైన వివేకానికి అడయాళం. సరే, ఇదంతా బానే ఉంది. ఫలితం మీద ఆసక్తి లేకుండా పనిచేస్తే చివరికి దక్కే ప్రతిఫలమేంటి? అది కేవలం తాత్కాలిక ప్రశాంతత కాదు, అంతకు మించిన ఒక లోతైన, శాశ్వతమైన స్థితి. అసలు ఆ ఉన్నత స్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్లోకం మన ముందొక క్లియర్ రోడ్ మ్యాప్ని పెడుతుంది. ఇక్కడ ప్రతి అడుగు తరువాతి అడుగుకి ఎలా దారితీస్తుందో గమనించండి. మొదట వివేకంతో కూడిన పని, అది ఫలితాల మీద మమకారాన్ని వదిలేసేలా చేస్తుంది. దానివల్ల జన్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది. చివరికి దుఃఖానికి ఆవల ఉన్న శాశ్వతమైన స్థితిని మనం చేరుకుంటాం. ఇక్కడ జన్మ బంధ వినిర్ముక్తాః అనే మాటకు చాలా లోతైన అర్థముంది. ఇది కేవలం పుట్టుక, మరణం అనే చక్రం గురించే కాదు, మనల్ని నిరంతరం దుఃఖానికి, బాధకు గురిచేసే మానసిక సంకెళ్లన్నిటి నుండి విముక్తి పొందడం అన్నమాట. ఇక ఈ ప్రయాణం యొక్క చివరి గమ్యం పదం అనామయం. ఎలాంటి రోగం, బాధ, విచారం లేని ఒక స్థితిని ఊహించుకోండి. అదొక సంపూర్ణమైన, నిర్మలమైన, ఎప్పటికీ చెదరని ప్రశాంతతకు నిలయం. నిష్కామ కర్మ ద్వారా మనం పొందగలిగే అల్టిమేట్ రివార్డ్ ఇదే. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఈ మార్గం మనల్ని పనులు మానేయమని చెప్పడం లేదు. మనం చేసే ప్రతి పనిని పూర్తి శ్రద్ధతో, నైపుణ్యంతో చేయాలి. కానీ ఫలితం మీద ఆధారపడకుండా ఒక అంతర్గత స్వేచ్ఛతో చేయమని చెబుతోంది. ఇదే
కర్మయోగం యొక్క అసలైన సారాంశం. ఈ అద్భుతమైన ప్రాచీన వివేకాన్నే మన ఆధునిక జీవితంలోకి తీసుకువస్తూ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మన చదువులో, ఉద్యోగంలో లేదా మన సంబంధాలలో, జీవితంలో ఏ రంగంలో మనం ఫలితం గురించిన ఆందోళనను పక్కన పెట్టి కేవలం చేస్తున్న పనినే మరింత ఆస్వాదించగలం?